కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. యేసయ్యా ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, ఆత్మల సంపాదనకై వాడబడిన, ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన, సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన, ఆగకుండా ముందుకే కొనసాగిన, అలు పెరగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా. దావీదు పాపము చేసి వెంటనే లేవలా, పాపము చేసి వెంటనే ఒప్పుకోలా. మరి ఏం చేశాడు? పాపమును ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకునే ప్రయత్నం చేశాడు. లేరా ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో తప్పుడు పనులు చేసి, నీచమైన కార్యాలు చేసి, వాటిని ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకునేవాళ్ళు, పైపెచ్చు మరొకడి మీద నెట్టేసేవాళ్ళు, మరొకడి మీద ఆ నెపాన్ని ఆ పాపాన్ని మోపేవాళ్ళు లేరా? ఎప్పుడైతే బెత్షెబా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. బెత్షెబా ఎప్పుడైతే నేను గర్భవతిని అని చెప్పి కబురు పెట్టిందో, వెంటనే దావీదు చేసిన పని ఏంటో తెలుసా? ఓహో, ఇప్పుడు బెత్షెబా ఒట్టి మనిషి కాదు, గర్భం ధరించింది. రేపో మాపో తన భర్త తిరిగి వస్తాడు, యుద్ధము నుంచి తిరిగి వస్తాడు. అప్పుడు బెత్షెబా ఒట్టి మనిషి కాదు,
అదేమిటి వింటున్నారా? నేను గత 5-6 నెలలుగా యుద్ధానికి వెళ్ళాను. ఇప్పుడు నువ్వు నెల తప్పావు, ఇప్పుడు నువ్వు గర్భవతి అంటున్నావు. బెత్షెబా, నిజం చెప్పు, ఎవడో నీతో పాపం చేసిన వాడు అని ఖచ్చితంగా అడుగుతాడా? అడగడా? ఏమండి, భర్త ఊర్లో లేడండి, దేశాంతరం పోయాడండి, భార్య గర్భము ధరించిందండి, భర్త తిరిగి వస్తే అడగడా? ఆమెను పట్టుకుని అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. బెత్షెబా, ఎవడు నీతో పాపం చేసిన వాడు, ఎవరితో నువ్వు పాపం చేశావు అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. అప్పుడు బెత్షెబా చెప్పదా? అయ్యా, నువ్వు అనుకుంటున్నావు, మనం అందరం అనుకున్నావు రాజు అయిన దావీదు మంచోడు అని చెప్పి. రాజు అయిన దావీదు మంచోడు కాదు. నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు కబురు పెట్టి నా జీవితాన్ని నాశనం చేశాడు అని ఏడుపు ముఖం పెట్టదా? అలా ఏడుపు ముఖం పెట్టినప్పుడు ఈ ఊరియా అనగా బెత్షెబా భర్త వెళ్ళి రాజు దగ్గరకు వెళ్ళి, రాజా, ఎంత పాపిష్టివాడివి నువ్వు, నమ్మకంగా నేను యుద్ధానికి వెళ్ళి నీ తరఫున, రాజ్యం తరఫున ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు నా భార్యను పాడు చేస్తావా? నువ్వు ఏ మనిషివి నువ్వు? పైకేమో భక్తిపరుడువు, పైకేమో మంచి రాజువు, పైకేమో ఆత్మీయుడువు, ఇంటి దగ్గర ఉండి చేసే దుర్మార్గమైన పనులు ఇవా? చూడు, నీ సంగతి ఊరంతా చెప్తాను అని అంటే దావీదు పని ఏం కావాలో చెప్పండి. దావీదు పని ఏం కావాలి? దావీదు ఇప్పుడు చెయ్యకూడని పనులు చేయడానికి తెగిస్తున్నాడు. ఈ వార్త కాస్త బయటకు వస్తే ఇంకేమైనా ఉందా? నా పరువు ఏం కావాలి? నా గురించి నలుగురు ఏమనుకోవాలి? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయాలంటే, నేను చేసిన ఈ పాపము నేను చేసినట్టుగా కాకుండా మరొకరి మీదకు తోసేస్తే పోలా? వెంటనే యుద్ధం చేస్తున్న ఊరియాని పిలిపించాడు. యుద్ధములో ముమ్మరముగా యుద్ధము చేస్తున్న బెత్షెబా భర్తను పిలిపిస్తే భర్త అయిన యూరియా వచ్చేశాడు. రాజా, పిలిపించారంట. ఏమిటి? యుద్ధము ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. సైన్యాధిపతి అని యోవాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. సరే, దూర ప్రయాణం చేసి వచ్చావుగా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నీ ఇంటికి వెళ్ళు అని అంటే ఊరియాకి ఏం అర్థం కాల. యుద్ధము చేసేవాడిని పిలిపించి ఇంటికి వెళ్ళమంటాడేమిటి? ఇంటికి వెళ్ళే సమయం కాదే, నా భార్యతో ఉండే సమయం కాదే, ఇంటికి వెళ్ళకుండా రాజనగరి ద్వారపాలకులు పడుకునే చోటే పడుకున్నాడు. ఆ వార్త కాస్త దావీదుకు తెలిసింది. అతడు ఇంటికి వెళ్ళలా. ఎంత మంచివాడండి. ఏమన్నాడో తెలుసా మీకు? చూద్దాం రండి. 2 సమూయేలు 11:10 నుంచి చదువుతున్నాను. ఊరియా తన ఇంటికి పోలేదని మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా, ఊరియా, మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగను, నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను, భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగు చేయువాడును కాదు, నేను అలాంటి వాడిని కాదు. యుద్ధము జరుగుతుంది, తోటి సైనికులు ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం చేయకుండా మానేసి ఇంటి దగ్గర భార్య దగ్గర పడుండేవాడిని నేను అలాంటి వాడిని కాదు. నేను అనుకుంటాను, నేను అలాంటి వాడిని కాదు అన్నప్పుడు దావీదుకి నేను నీలాంటి వాడిని కాదు అని వినిపించిందేమో. అంతేగా మరి మేమందరం యుద్ధం చేస్తూ ఉంటే నువ్వేమి ఇంట్లో కూర్చుని సుఖభోగాలు అనుభవిస్తున్నావు. నేను నీలాంటి వాడిని కాదు అని వినిపించిందేమో. ఎంత రోషం గలవాడండి ఊరియా, ఎంత నమ్మకమైన వాడండి ఊరియా. అవునా, సరే నువ్వు వెళ్ళు అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ పిలిపించాడు. మళ్ళీ పిలిపించిద్దా, భోంచేద్దు కానీ రా. సైనికుడికి రాజుకి ఏమిటండి పొత్తు? రాజు పిలిపించి రా భోంచేద్దాం రా అడుగుతున్నా. రాజు సైనికుని పిలిపించి భోజనం కూర్చుంటాడా? కూర్చోడు. ఎందుకంటే అంత ఎక్స్ట్రా ప్రేమ. వింటున్నారా? ఎందుకంటే దావీదుకు అంత ఎక్స్ట్రా ప్రేమ. దాని వెనుక ఒక పన్నాగం ఉంది. సహోదరులు జాగ్రత్తగా వినండి. అమ్మా సిస్టర్సు జాగ్రత్తగా వినండి. బ్రదర్సు జాగ్రత్తగా వినండి. ఉద్యోగం చేసే చోట నా ప్రియ చెల్లెళ్ళు, సహోదరిలో ఎవడైనా మీ పట్ల ఎక్స్ట్రా ప్రేమ చూపిస్తున్నాడా? సిస్టర్ భోజనం తెచ్చుకున్నారా? వాడికి ఎందుకు?
నువ్వు భోజనం తెచ్చుకున్నావో తెచ్చుకోలేదో వాడికి ఎందుకు? చెప్పండి మేడం, మీరు ఒకవేళ భోజనం తెచ్చుకోకపోతే నా క్యారేజీ ఉందిగా, వాడి క్యారేజీ నీకెందుకు? వింటున్నారా? ఎవరైనా సహోదరి ఉద్యోగం చేసే చోట, సార్ మీరు ఈరోజు భోజనం తెచ్చుకున్నారా? లేదు, ఈరోజు నాకు కొంచెం టైము కుదరక నేను ఇంటికాడ నుంచి. పర్వాలా, మీకు చేపల కూర ఇష్టమని నేనే తీసుకొచ్చా. ఆమెకైనా తెలిసింది చేపల కూర ఆయనకి ఇష్టమని చెప్పి. ఈమె గారి భర్తకు ఏ కూర ఇష్టమో ఈవిడ తెలియదు. నా మాట మీకు అర్థమైందా? భర్తకు ఏ కూర ఇష్టమో ఈమెకు తెలియదు, కానీ ఆయనకి మాత్రం చేపల కూర ఇష్టం అంట, ఆయనకి మాత్రం మాంసం కూర ఇష్టం అంట. ఉప్పు చేపలు ఇష్టమని నేను తీసుకొచ్చా. జాగ్రత్త. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా నీ పట్ల అధికమైన శ్రద్ధ చూపిస్తే దాని వెనకాల ఏదో ఉంది, తేడా మనసు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు వినండి, కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి నీకేమైనా లెక్కలు చెప్పమంటావా అని అడిగింది అనుకోండి, నిజమే నన్ను లెక్కల్లో చాలా చెప్పు అనమాకండి. ఎవడైనా అబ్బాయి వచ్చి ఇంటి దగ్గర దాకా డ్రాప్ చేయమంటావా, ఎంతసేపు నడుస్తావు అని అంటే, అబ్బాయి ఎంత మంచోడు, మా అన్న కూడా ఎప్పుడు ఇలా అనలేదు అనుకోమాకండి. కొంతమంది అమాయకురాలు ఇలాగ ఉంటారు. మేడం మీరు భోంచేశారా? పనికి మాలోడు, మా ఆయన కూడా ఎప్పుడు ఇంత ప్రేమగా మాట్లాడలా, పనికి మాలను ఎప్పుడు కూడా కనీసం భోంచేశావే అని అడగల. ఈయనకి ఎంత ప్రేమ నేనంటే, ఇలాంటి వాడు నాకు మొగుడుగా దొరికితే ఎంత బాగుండేద్దో. అవునా తల్లి? నీ మొగుడుకు తెలుసు కదా నువ్వు ఎలాంటి దానివో, అందుకే అడగడు నువ్వు భోజనం చేసావా చేయలేదా అని చెప్పి. నీ భర్తకు తెలుసు కదా, లేక నీ భార్యకు తెలుసు కదా నువ్వు ఎలాంటి వాడివో, అందుకే నీకు కావలసిన రుచికరమైన ఆహారం ఆమె చేసి పెట్టదు. వినండి, ఒక రోజట ఒక కోడినట పక్కవాడు కొనుక్కున్నాడట. పక్కింటోడు కోడి కొనుక్కొని పొద్దున మేత వేస్తున్నాడు, మధ్యాహ్నం మేత వేస్తున్నాడు, సాయంత్రం మేత వేస్తున్నాడు, వారానికి వచ్చి బరువు చూసుకుంటున్నాడు. అప్పుడు ఈ కోడి అనుకుంటుంది, మా పాత ఓనర్ కంటే ఈ కొత్త ఓనర్ ఎంత మంచోడు, పొద్దున్న మేత వేస్తున్నాడు, మధ్యాహ్నం మేత వేస్తున్నాడు, సాయంత్రం మేత వేస్తున్నాడు, ఎంత ప్రేమ కురిపిస్తున్నాడో, ఎంత మంచోడో ఈ కొత్తోడు. ఎందుకు మేత వేస్తున్నాడు, ఎందుకు బరువు తోస్తున్నాడు? పండగ రాబోతుంది. ఆ విషయం కాస్త ఈ కోడికి తెలియక ఎంత మంచోడో ప్రేమ చూపిస్తున్నాడు. ఉన్నాడా ఎవడైనా నీ జీవితంతో ఆటలాడడానికి నీ పట్ల అధికమైన ప్రేమ చూపించేవాడు? సహోదరులు జాగ్రత్త. ఎవరైనా సరే నీ పట్ల అత్యధికమైన శ్రద్ధ చూపిస్తున్నట్లయితే, ఒకవేళ నీకు 1000 రూపాయలు అప్పు కావాల్సి వస్తే దాన్నే ఉంది, 1000 రూపాయలు తీసుకోక 10,000 రూపాయలు అని చెప్పి అధికముగా ఆప్యాయత చూపిస్తున్నట్లయితే, అధికముగా కన్సర్న్ చూపిస్తున్నట్లయితే జాగ్రత్త. అలా అధికముగా అనవసరముగా అభిమానాన్ని ప్రేమను వలగబోసే వాళ్ళ విషయంలో జాగ్రత్త. వాళ్ళ వెనుక ఏదో ఒక విషపూరితమైన తలంపు ఉన్నదే. సైనికులు ఎవరిని కూడా దావీదు భోజనానికి పిలవలా, తనతో పాటు రాజమందిరంలో భోజనాలు ఏర్పాట్లు చేయలా. ఎందుకంత ప్రత్యేక శ్రద్ధ దావీదుకు ఊరియా పట్ల? ప్లాన్. ఏమిటా ప్లాను? ఇప్పుడు బాగా తాగించి ఇంటికి పంపిస్తే, అలా ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతో ఉంటే, ఆ తర్వాత యుద్ధానికి వెళ్తే, యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత, అవును నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, అవును కదా, మధ్యలో వస్తూ ఉండేవాడిని, నా భార్యను కలుస్తూ ఉండేవాడిని, దానివల్ల నా భార్య ప్రెగ్నెంట్ అయ్యిందేమో. చూశారు ఎంత అద్భుతమైన ప్లాన్ వేస్తున్నాడో? అద్భుతం అందామా, దారుణమైన ప్లాన్ అందామా? ఎంత దారుణమైన ప్లాన్ వేస్తున్నాడు చూసారా? పాపం చేసిందేమో దావీదు, ఆ పాపాన్ని యూరియా మీదకు నెట్టేస్తున్నాడు. ఆ నెట్టేసే ప్రయత్నంలో దావీదు ఎంతగా దిగజారాడంటే, బహునమ్మకమైన ఊరియాకి తాగిస్తున్నాడు. 13వ వచనము, దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. సాయంత్రమును అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. తాగాడు, మత్తులో ఉన్నాడు. మత్తులో ఉండి కూడా ఊరియా ఇంటికి వెళ్ళలేదండి.
తన ఇంటికి వెళ్ళలేదండి. మత్తులో ఉండి కూడా కండిషన్లో ఉన్నాడు. దావీదే తాగకుండా కూడా కండిషన్ తప్పాడు. ఎంత దారుణం చూసారా? బాగా తాగిన ఊరియా కూడా సైనికునిగా తన ధర్మాన్ని మర్చిపోలా. యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు స్త్రీ దగ్గరకు వెళ్ళకూడదు. యుద్ధము చేస్తున్నప్పుడు సుఖభోగాల గురించి ఆలోచించకూడదు. ఎంత నీతండి, ఎంత సైనిక నీతండి. తాగిన మైకంలో కూడా ఇంటికి వెళ్ళి అక్కడే పడుకున్నాడు. తాగకుండానే దావీదు పరాయి స్త్రీతో పడుకున్నాడు. ఎంత దారుణానికి ఒడిగట్టాడో చూడండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక ఆత్మీయుడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును తాను ఒప్పుకోకుండా వేరే వాళ్ళ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తే ఎంత దారుణమో అర్థమైపోయింది దావీదుకు. ఊరియా లొంగేలా లేడు. రేపో మాపో ఈ విషయం కాస్త ఊరియాకు తెలుస్తుంది. రేపో మాపో ఈ విషయం ఊరియాకు తెలిస్తే నా దగ్గరకు వస్తాడు, వచ్చి అడుగుతాడు, దావీదు నేను లేని సమయంలో నా భార్య జీవితంతో ఆటలాడతావా? నీ సంగతి చూస్తానాగు. రేపో మాపో దావీదు యొక్క బ్రతుకు బజారును పడబోతుంది. రేపో మాపో 10 మందికి దావీదు ఏ పాపిష్టి పనిచేశాడో అది కాస్త బయటకు తెలియబోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరు, దయచేసి గమనించు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని బైబిల్ సెలవిస్తూ ఉంటే, తాను చేసిన అతిక్రమమును, తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రెండో వైపు మరొక వ్యక్తి మీదకు నెట్టే ప్రయత్నం చేశాడు. ఆఖరికి ఎంతకు తెగించాడో తెలుసా? పరిస్థితి చేజారిపోయేలా ఉంది. నా బ్రతుకు కాస్త బయటపడేలా ఉంది. నేను చేసిన పాపం కాస్త బయటకు తెలిసేలాగుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? రేపో మాపో ఊరియా వచ్చి నన్ను అడుగుతాడు, నన్ను ఎదిరిస్తాడు, నిలదీస్తాడు. ఎందుకింత పాపిష్టి పని చేశావు అని కడిగేస్తాడు. ఓ పని చేస్తే ఏమిటి? నన్ను నిలదీసే, నన్ను అడిగే, నన్ను ప్రశ్నించే, ఎందుకింత పాపిష్టి పని చేశావు అని అడిగే వాడినే లేకుండా చేసేస్తే, అసలు వీడినే చంపేస్తే గొడవ వదిలిపోతుందిగా. అయ్యయ్యయ్యయ్యో, దావీదే ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏమిటి? అసలు నన్ను ఎందుకు అనవసరంగా నేను భయపడాలి? అసలు నన్ను అడిగేవాడినే లేకుండా చేసేస్తే. ఎంతమంది భర్తలు చేసే పాపిష్టి పనులు భార్యలు చూసి తట్టుకోలేక, ఇదిగో నీ బ్రతుకు బయట పెడతానాగు, నువ్వు ఎన్ని నీచమైన కార్యాలు చేస్తున్నావో మీ నాన్నకు చెప్తానాగు, మీ అమ్మకు చెప్తానాగు, పెద్దవాళ్ళని పిలిపిస్తానాగు అని చెప్పి అంటూ ఉంటే ఎంతమంది భర్తలో ఎక్కడ తమ బ్రతుకులు బయటపడతాయి అని చెప్పి భార్యలను ఏదో ఒక నెపము మీద ఇంట్లోంచి బయటకు గంటి వేసేవాళ్ళు, తాము చేసిన పాపిష్టి పనులు బయట పెడతారని చెప్పేసి విడాకులు ఇస్తామని బెదిరించేవాళ్ళు. ఓహో, నా బ్రతుకు బయట పెడితే నిన్ను ఇంట్లో నుంచి బయట పెడతానే, అప్పుడు చూస్తాను నీకు ఎవడు దిక్కొస్తాడో. బెదిరించేటటువంటి దుర్మార్గమైన భర్తలు లేరా? ఈరోజు ఏ భర్త అయితే భార్యను బెదిరిస్తున్నాడో, ఏ భార్య అయితే భర్తను బెదిరిస్తుందో, బెదిరింపులతో కాపురాలు చేస్తున్నారో, వినండి, మీరు దుర్మార్గులు, సైతాను సంబంధులు. కుటుంబాన్ని ఆత్మీయతతో కట్టుకోవాల్సిన దానికి బదులుగా, ప్రార్థనతో కట్టుకోవాల్సిన దానికి బదులుగా, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఆప్యాయతలను పంచుకోవడానికి బదులుగా ఒకరినొకరు బెదిరించుకుంటారా? మాటకు ముందు విడాకులు ఇస్తానని బెదిరిస్తావా? మాటకు ముందు 498 పోలీస్ కేసు పెడతానని బెదిరిస్తావా? బెదిరింపులతో ఎంతకాలం కాపురం చేస్తావు? ఎదిరించి ఎంతకాలం కాపురం చేస్తావు? ఇంట్లోంచి బయట గెంటేస్తాను, విడాకులు ఇచ్చేస్తాను, వదిలేస్తాను, బెదిరించి ఎంతకాలం కాపురం చేస్తావు? వినండి, దావీదు ఎంతగా తెగించాడంటే లాభం లేదు. కట్ చేస్తే పోద్దిగా, పూర్తిగా తెగతెంపులు చేసేస్తే పోద్దిగా, ఈ మనిషి లేకుండా చేస్తే పోద్దిగా. ఎందుకని? నా పాపం బయటపడినప్పుడు అందరూ తెలియాలి. ఆ మధ్య పేపర్లో మీరు చదివారా? భర్త ఇంట్లో లేడు, పరాయి పురుషుడి ఇంటికి వచ్చాడు, పాపిష్టి పనులకు ఆ స్త్రీ అలవాటు పడిపోయింది. అది కాస్త కుమార్తె చూసింది. ఏం చేస్తుందో తెలుసా మీకు? ఆ తల్లి, ఆ కుమార్తె ఎక్కడ తన భర్తకు తాను చూసిన దాన్ని చెప్పేస్తుందేమోనని చెప్పి తన ప్రియుడితో కలిసి తన సొంత కూతుర్ని పీక పిసికి చంపి పడేసిందండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దారుణం! ఒక వ్యక్తి పాపానికి బానిసైనప్పుడు, పాపానికి లొంగిపోయినప్పుడు,
పాపము ఉచ్చులో కూరుకుపోయినప్పుడు, బందీ అయిపోయినప్పుడు, ఆ పాపములోంచి బయటపడేటటువంటి ప్రయత్నము చేయనప్పుడు ఎంతకైనా తెగిస్తాడు, ఎంతకైనా దిగజారుతాడు. అందుకే ఈ రాత్రి నువ్వు వాక్యం వింటున్న సహోదరి, సహోదరా, పాపిష్టి పనులు చేస్తున్నావు, నీచమైన కార్యాలు చేస్తున్నావు, నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావు, నీ కళ్ళను అపవిత్రపరుచుకుంటున్నావు, నీ తలంపులను అపవిత్రపరుచుకుంటున్నావు, డబ్బులను నీచమైన వాటి కోసం వాడుతున్నావు, నీ భార్యను, నీ భర్తను, నీ తల్లిని, నీ తండ్రిని దగా చేస్తున్నావు. అలా దగా చేసి కూడా ఏమి ఎరగనట్టుగా ప్రూఫులు లేకుండా చేసేస్తున్నావు, సాక్ష్యాలు లేకుండా చేసేస్తున్నావు, నీ పాపము బయటపడకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా చేసేస్తున్నావు. ఎవరు నువ్వు? పాపములో ఆరితేరిపోయిన వాడివి, పాపపు మత్తులో జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాడివి. వినో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆనాడు దావీదు చేస్తున్న దాన్ని చూశాడు. దావీదు ఏం చేయబోతున్నాడు? అడ్రస్ లేకుండా చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? సాక్ష్యము లేకుండా చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? తన పాపం బయట పడకుండా కప్పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఏం చేశాడో తెలుసా? ఉత్తరం రాశాడు. ఏంటి ఆ ఉత్తరం? యోవాబు, ఊరియా బతికుండడానికి వీల్లేదు, వీడిని చంపేసేయి. ఇట్లు దావీదు రాజు ఉత్తరం రాశాడు. ఊరియాను పిలిచి, ఊరియా ఇట్రా, రాజా చెప్పండి, ఈ ఉత్తరం తీసుకో. ఏమిటి రాజా? ఇది తీసుకెళ్ళి యోవాబుకి ఇవ్వు. అలాగే రాజా. ఊరియా చేతిలో మరణ శాసనాన్ని పెట్టాడు. ఏ శాసనం? ఊరియా చేతిలో మరణ శాసనం పెట్టాడు. ఊరియా ఎంత నమ్మకమని తెలుసా అండి? ఆ ఉత్తరాన్ని చేతుల్లో పట్టుకుని తన మరణాన్నే నమ్మకంగా మోసుకుంటూ వెళ్తున్నాడండి. ఒకవేళ మధ్యలో అసలు ఏం రాశాడు మన దావీదు? తెరిచి చూస్తే ఏముంటుంది? యోవాబు, ఊరియా బ్రతకడానికి వీల్లేదు, వీడిని చంపేసి. ఓరి దావీదు, నమ్మకంగా జీవించే నేను, యథార్థంగా జీవించే నేను ఏ పాపిష్టి పని చేశానని నన్ను పొట్టన పెట్టుకోబోతున్నావు, నన్ను చంపబోతున్నావు అని అడిగేవాడా లేదా? కానీ తన చేతిలో మరణ శాసనం ఉన్నా సరే పొరుగువాని ఉత్తరము చదవకూడదు, పొరుగువాని లేఖ చూడకూడదు అనేటటువంటి సంస్కారము కలిగినటువంటి ఆ ఊరియా ఉత్తరం చదవలా. మనం ఉన్నాం ఎందుకు? ఎవరికైనా ఉత్తరం వస్తే వాళ్లకు చేరే లోపటే మనం చదవాల్సిందే. అడుగుతున్నా, మనలో ఎంతమంది పరాయి వాళ్ళ ఉత్తరాలు, పరాయి వాళ్ళ డైరీలు, పరాయి వాళ్ళ సెల్ ఫోన్లో వచ్చే ఎస్ఎంఎస్లు, ఏ ఎస్ఎంఎస్లు వచ్చినాయో, ఏ ఈమెయిల్లు వచ్చినాయో, ఏ ఉత్తరం వచ్చిందో? అవునా? ఇది పాపిష్టి బుద్ధి. వేరే వాళ్ళ ఉత్తరాలు చదవమాకండి, వేరే వాళ్ళ సెల్ ఫోన్లు చెక్ చేసి వాళ్ళకు వచ్చే మెసేజ్లు చూడమాకండి. అది మంచి బుద్ధి కాదో. ఊరియా ఎంత మంచివాడంటే ఆ ఉత్తరం తీసుకెళ్ళి యోవాబు చేతిలో పెట్టాడు. జాగ్రత్తగా వినాలి, చాలా విలువైన విషయాలు మీతో పంచుకుంటున్నా. యోవాబు ఉత్తరం తీశాడు. యోవాబు, ఊరియా బ్రతకడానికి వీల్లేదు, ఊరియాని చంపేసాయి. యోవాబు ఆ ఉత్తరం చదివినప్పుడు తనకు చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఏమిటి? దావీదు కూనీకోరుగాడే, దావీదు హంతకుడు కాదే, ఎప్పుడు ఇలాంటి పాపిష్టి పని చేయలేదే, ఏదో అక్కడ జరుగుతుంది. నెంబర్ 1, యుద్ధానికి వచ్చే దావీదు యుద్ధానికి రాలా. నెంబర్ 2, యుద్ధము చేసే ఊరియాని పిలిపించాడు. నెంబర్ 3, ఊరియాకు అందమైన భార్య ఉంది. నెంబర్ 4, దావీదు భవనానికే పక్కన ఊరియా కూడా ఉంటుంది. నెంబర్ 6, ఊరియాను చంపేసేయి. యోవాబు బచ్చాగాడేమీ కాదు, విషయాన్ని కనిపెట్టలేకపోవడానికి. అది చదివిన వెంటనే యూరియాకు అర్థమైంది, అక్కడ ఏదో దావీదు వెలగబెడుతున్నాడు, అక్కడ ఏదో దావీదు కాని పని ఏదో చేస్తున్నాడు. లేకపోతే నమ్మకమైన ఊరియాని చంపేయమంటాడే. కానీ దావీదు చెప్పాడుగా, యోవాబు చాలా తెలివైన వాడు, నీతిమంతుడు మాత్రం కాడు. దావీదు చెప్పినట్టుగానే యోవాబు ఊరియాను చంపేశాడు. వినండి సేవకులు, వినండి సహోదరులు. ఆత్మీయ జీవితంలో
సేవా జీవితంలో, ఉద్యోగాల్లో, ఉన్నతమైన పదవులలో మనం ఉన్నప్పుడు మన కింద ఉన్న వాళ్ళను మనం చేసే పాపిష్టి పనులలో వారికి కూడా పాలిభాగస్తులను చేస్తే, మన పాపిష్టి పనులు నెరవేర్చుకోవడానికి మన కింద ఉన్న వారిని ఉపయోగించుకుంటే, సేవలో ఉంటూనే కూడా మనతో ఉన్న వారిని మనము చేసే తప్పుడు పనులకు ఉపయోగించుకుంటే, ఒకరోజు ఏం జరుగుతుందో తెలుసా? అదే ఉపయోగపడిన వ్యక్తి నీ పక్కలో బల్యంగా మారతాడు. ఎందుకని? పాస్టర్ గారు మీరు చేస్తే తప్పు కాదు కానీ నేను చేస్తే తప్పు వచ్చిందా? ఊరుకోండి పాస్టర్ గారు, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను. తప్పయ్యా, సేవలో ఇలా ఉంటూ నువ్వు ఇలా చేయడం తప్పయ్యా. మరి ఆ రోజు మీరు చేసింది ఏంటో అది తప్పు కాదా? తల్లులు తండ్రులు వినండి, మీ పిల్లల ఎదుట యథార్థంగాను, నీతిగాను, పవిత్రంగాను, ఆత్మీయంగాను ఉండకపోతే, నీవు తండ్రిగా నీ కొడుక్కి ఒరే అలా మాట్లాడకూడదురా, మరి నాన్న నువ్వు మాట్లాడేదేంటో, ఒరే అలా బూతులు రాకూడదురా, మరి నాన్న నువ్వు మమ్మీని తిట్టినప్పుడల్లా బూతులు తిడతావు, మరి నువ్వు తిట్టేదేంటో, ఒరే ఏమిట్రా నన్ను అలా ఎదిరిస్తున్నావు అని తల్లి నీ కొడుకునంటే వాడు అంటాడు, మరి నువ్వెందుకో డాడీని ఎదిరిస్తావు? మమ్మీ ముందు నీ ఏడుపు నువ్వు ఏడు, డాడీ ముందు నువ్వు సరిగా ఉండు డాడీ, అప్పుడు మమ్మల్ని సరిచేయి డాడీ. అర్థమవుతుందా తండ్రులు తల్లులో? మనం సరిగా ఉండకుండా మన బిడ్డలను సరిచేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు నవ్వుతారు, నీ మీద వేలు చూపించి మరీ చెప్తారు, ముందు నువ్వు సరిగా ఉండు డాడీ, ముందు నువ్వు సరిగా ఉండు. ఏరా ఇంటికి ఆలస్యంగా వస్తున్నావే, వేలాపాల లేకుండా వస్తున్నావే, ఏం డాడీ నువ్వు తాగొస్తే లేదా, నువ్వు తిరిగి వస్తే లేదా, నేను తాగొస్తే వచ్చిందా కష్టం అని నిన్ను అడిగే పరిస్థితి తెచ్చుకోమాకు. తల్లి నీ కూతురు నిన్ను చూసి ఏమా అలా అరుస్తున్నావు, ఏమే అలా కేకలేస్తున్నావు, ఎందుకు అలా బరి తెగించి మాట్లాడుతున్నావు అని అంటే, నీ కూతురు నిన్ను చూసి ఏమ్మా నువ్వు అరుస్తావు కదా ఇంట్లో, నువ్వు కరుస్తావు కదా ఇంట్లో, నువ్వు ఇంటిని పీకి పందిరేస్తావు కదా, నువ్వెందుకమ్మా నాకు చెప్తావు, ముందు నీ నోరు సరి చేసుకో అని చెప్పించుకునే స్థితికి రాకండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు గనుక నాయనా, ఒకవేళ ఏ పాపమునకైనా మేము తావిస్తే వెంటనే ఒప్పుకొని వెంటనే పాపములో నుంచి బయటకు రావాలి. పాపములోనే కుప్పకూలిపోయి ఆ పాపాన్ని దాచిపెట్టే ప్రయత్నము చేసి, కప్పుకునే ప్రయత్నము చేసి, నాయన ఎవరైనా అడుగుతారేమో కడుగుతారేమో అనే ఆలోచన ఉన్నప్పుడు వారిని దూరంగా పెట్టి వారిని ఏదో విధంగా హత్య చేసే, నాశనము చేసే, ఖూనీ చేసే జీవితం మాకొద్దు. పరాయి స్త్రీ జోలికి వెళ్లకుండా, పరాయి పురుషుని జోలికి వెళ్లకుండా, శరీరాన్ని మలినము చేసుకోకుండా, ఒకరిని ఒకరు మోసపురుచుకోకుండా, అయ్యా యథార్థమైన, నమ్మకమైన, పరిశుద్ధమైన భర్తగా, భార్యగా, కుమార్తెగా, కుమారునిగా, తల్లిగా, తండ్రిగా, మాదిరికరమైన సేవకునిగా, సాక్ష్యాన్ని కాపాడుకునేవానిగా అయ్యా నన్ను చేయి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో తండ్రి, వారి పశ్చాత్తాపాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరి పాపమును క్షమించి వారికి నూతన హృదయాన్ని, నూతన మనస్సును, నూతన జీవితాన్ని, నూతన ప్రారంభాన్ని, నూతన మార్గాన్ని, ఆత్మీయ బలాన్ని, శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.